రాయలసీమ మూమెంట్ను ముందుకు తీసుకెళ్లిన ఆద్యుడు, గొప్ప మాస్టర్లు, మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించిన కంచి రఘురామ్ గారు మేము వచ్చిన కొత్తలో మాకు ధైర్యాన్ని ఇచ్చి మాకు జ్ఞాన పాఠాలను నేర్పించి ముందుకు నడిపిన కంచి రఘురామ్ గారికి శిరస్సు వచ్చి నమస్కరిస్తూ మన మూమెంట్ను అద్భుతంగా ముందుకు నడిపించారు రఘురామ్ గారు. మరి అలాగే తిరుపతి మాస్టర్లు ఆదర్శంగా నిలబడ్డారు. ఈరోజు భారతదేశ చరిత్రలో ఈరోజు జరిగిన ఒక అద్భుతమైనటువంటి ఈ మహా కార్యక్రమం, ఈ మహాకరుణ శాంతి ర్యాలీ చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోతుంది. ఎక్కడ ర్యాలీ జరిగినా జిల్లాకో, రాష్ట్రానికో, దేశానికో పరిమితం అవుతాయి. కానీ తిరుపతిలో జరిగే ప్రతి కార్యక్రమం వరల్డ్ వైడ్గా ప్రసారం జరుగుతుంది. ఇది ఒక గొప్ప రికార్డు. ఈ మూమెంట్ను ముందుకు తీసుకుపోయే ప్రయత్నంలో వారు చేసిన కృషి, ఇంత తక్కువ సమయంలో వారు చేసిన ఈ మహాప్రయత్నం విజయవంతంగా పూర్తి చేశాం. ఈ స్ఫూర్తితో మనం అందరం ముందుకు నడుద్దాం. బ్రహ్మర్షి పత్రి గారి కళ శాకాహార జగత్ అని మనందరికీ తెలుసు. ధ్యాన జగత్ ఎప్పుడో అయిపోయింది, శాకాహార జగత్ జరుగుతూ ఉంది. ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఏ సొసైటీ కానీ, ఏ గురువు కానీ ఇలాంటి మూమెంట్ను ధైర్యంగా ముందుకు తీసుకుపోయిన దాఖలాలు ఎక్కడా లేవు. అది ఒక పిఎస్ఎస్ మూమెంట్కే, ఒక బ్రహ్మర్షి పత్రిజీకే, ఒక పిరమిడ్ మాస్టర్లకే సాధ్యమైంది. అందుకే పత్రికలు పదే పదే చెప్తూ ఉండేవారు, ఈస్ట్ ఆర్ వెస్ట్, పిరమిడ్ మాస్టర్ ఇస్ ద బెస్ట్. ప్రపంచ పండితులకు పండితుడు ఎవరయ్యా అంటే పిరమిడ్ మాస్టర్ అనేవాడు బ్రహ్మర్షి పత్రి. అంత దమ్ము దన్ను ఉన్న మాస్టర్లు పిరమిడ్ మాస్టర్లు. అలా ముందుకు నడుస్తున్నాం. పత్రి గారు ఎక్కడికి వెళ్ళలేదు. లక్షలాది మంది పత్రిజీ రూపంలో పిరమిడ్ మాస్టర్లు ఈరోజు సమాజాన్ని ప్రక్షాళన చేస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఈ మూమెంట్ను మనం ఈ భారతదేశం అంతా, ప్రపంచం అంతా వ్యాపింపజేసి ముందుకు నడుస్తాం. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ అల్లకల్లోలంగా ఉన్నాయి. కానీ ఒక్క భారతదేశం మాత్రం సమృద్ధిగా, ప్రశాంతంగా ఉంది. కారణం ఒక్క శాకాహారి ప్రధానమంత్రి, ఒక్క ధ్యాన ప్రధానమంత్రి, ఒక యోగా మాస్టర్, ఒక గొప్ప అద్భుతమైన ధ్యానం చేసే మాస్టర్. కాబట్టి ధ్యానం ఎక్కడుందో, శాకాహారం ఎక్కడుందో అక్కడ ఆనందము, విజయము అన్నీ ఉన్నాయి. కాబట్టి మనం ముందుకు నడుద్దాం. మీరు ఎక్కువ మాట్లాడితే ఇంకెవరు మిగలరు, మేమే మిగులుతాం. ఓ గ్రామంలో హరికథ కాలక్షేపం జరుగుతుంది. రాత్రి 3 గంటలు అయింది, అందరూ వెళ్ళిపోయారు, ఒక్కడే మిగిలాడు. గురువు గారికి ఆనందం వేసింది. పోయి కౌగిలించుకొని, నాయన నువ్వు ఏమిన్నావో చెప్పురా అంటే, నువ్వు కూర్చోండి సామాన్ సార్ అన్నాడు. ఇక ఆఖరి ఎవరు మిగిలేదట్లేదు. థ్యాంక్